నన్ను ఆ గ్రూప్లోంచే నన్ను తీర్చారు యాక్చువల్లీ. అందువల్ల ఇక నాకు ఆడడానికి అవకాశం లేదు అని. అప్పుడు నాకు అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాండ్ కానీ అని. లేదు మేడం, మన సేఫ్ కాదు మేడం. అసలు సుమన్ ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం. మీకు లవ్ ట్రాక్ అనిపించిందని నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. యా డిఫరెంట్ ఏం లేదండి, ఆడ మగ అంతే. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్, అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడి వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల, మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను 100% నేను రుణపడి ఉంటాను. నా వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను. నిజంగా చెప్తున్నాను. అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షకుల దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అంతే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అని చెప్తున్నారు కదా. అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు. అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నాం. అదే తెలీదు నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు యాక్చువల్లీని. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లే నేను 14th వీక్ వరకు వచ్చానన్నా. అవునన్నా. అంటే లేదన్న, యాక్చువల్లీ అక్కడ మనకి నేను ఫస్ట్ సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదా అన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను ఆ గ్రూప్లోంచే నన్ను తీర్చారు యాక్చువల్లీ. అందువల్ల ఇక నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా, టాస్క్ వచ్చినా, ఏదొచ్చినా మనం అటెంప్ట్ చేస్తేనే కదన్నా మనం కనబడతాం యాక్చువల్లీ. ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. టాస్క్ ఆడుతుంటేనే మనం ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను అదే చెప్తున్నాను. చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాదేంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా, మన అబ్బాయి కానీ మన పాప కానీ తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా. అది సైలెంట్ అయిపోతారు, ఇంకోసారి తప్పు చేస్తారు. పోనీ మన పిల్లలే కదా, తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా, అంతే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలోనే ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము, అసలు సిల్లీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీదను అని. అప్పుడు నాకు అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాండ్ కానీ అని, సంజన గారు కానీ అని, మా డార్లింగ్ సంజన గారు. వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది. అది అదే మరి అది చెప్పలేమన్నా, మనం అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగాను. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అదే చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది అన్న. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు, మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టం అంటే ఏం చెప్తాము?
రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడాను. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా రెగ్యులర్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? ఇది చెప్పలేరు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్పగలను మేడం. మేడం నేను అంటే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను. నేను నిజం చెప్పాలంటే, ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సో సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. సో మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మా మీడియా వైజ్ గా. సో మీరు ముందు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అది చెప్తున్నాను కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవరకు నాకు తెలియదు, మీకు చెప్పే వరకును. ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది, ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళనంటే నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అంటే కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే మేడం. నమస్తే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే, బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్ ఉంది. అసలు మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలో కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మేడం మాస్క్ పర్సన్ అన్నది ఎవరు లేరు మేడం. మేడం అది యాక్చువల్లీ మేడం మాకు బయటకు వచ్చాక తెలిసింది. మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ. ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. మేడం నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది యాక్చువల్లీ. లేదు మేడం, మన సేఫ్ కదా మేడం. అసలు సుమన్ ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం. చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టారండి? 100% పెడతారు కదా, ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందని? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. డిఫరెంట్ ఏం లేదండి, ఆడ మగ అంతే. డిఫరెంట్ అంటే ఏంటి నాకు అర్థం. అది ఫ్రెండ్షిప్ అండి. అంటే అది జనరల్గా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించే వేరేగా ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడ ఉండి వచ్చాము, అది ఫ్రెండ్షిప్ అన్నా. చిరాకు లేదన్నా, చిరాకు అనేదే లేదు. చెప్తున్నాం కదన్నా, దూరంగా ఉండండి అని కాదండి. అది తనుజ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని గేమ్ అని అన్నారు, కానీ జాగ్రత్త అన్నది ఏమనలేదండి. వాళ్ళు బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళలాగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 days నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పు ఏమన్నాను, నేను ఇదే చెప్పాను. తను చాలా బాధపడిందండి నిజంగాను.
అసలు మా మదర్ అయితే వీళ్ళని అడగని వాళ్ళ అమ్మ అలా 3-4 days కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలా ఏడుస్తున్నది. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది నన్ను నడుస్తున్నా దాన్ని. సుమన్ గారు, బిగ్ బాస్ హౌస్ లో శివాజీ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని ట్రోల్ చేశారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. నేను లైక్ తీసుకుంటాను. నేను చూసే వాళ్ళకి అలా అనిపించలేదు సార్? అవునా, ఏమనిపించింది మేడం మీకు? మాకని కాదు, మిమ్మల్ని ట్రోల్ చేసినట్టే అనిపించింది, మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు. యాక్చువల్లీ ప్రతి షూటింగ్లోని నన్ను అలాగే అక్ చేసుకుంటారు. సుమనన్న అని అక్ చేసుకుంటారు నన్ను. నాకు అదేమీ అనిపించలేదు. అంటే ఏముంది మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద నువ్వు వంగాల్సిందే. అది హ్యాపీ కదా మేడం మనకి. బిగ్ బాస్ హౌస్ లో ఒక కమేడియన్ని మేడం సారీ, బిగ్ బాస్ హౌస్ ఒక కమేడియన్ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జీరో చేసి పంపించారా? ఒక కమేడియన్ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా బిగ్ బాస్ హౌస్? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం, హీరో నుంచే వెళ్ళాను మేడం బిగ్ బాస్కి. మేడం ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరో, ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరోయిన్. నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. యా, నేను ఆల్రెడీ ఐఎమ్ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. యా, పవన్ పడాల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక కామన్ మ్యాన్ కదా, సో టైటిల్ గెలిచే ఛాన్సెస్. ఎందుకంటే కైకిని ఏం అవుతారా మేడం? మేడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేడం. అవును, లేదు మేడం, అంటే ఇంకా నేను గేమ్ చేంజ్ అంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ ఇవ్వాలి, ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ ఇవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం. కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. ఆ టబ్ టాస్కే కదా మేడం, అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్లు ఉంటుంది, కానీ తనే చేసింది కాబట్టి తను నా మీద టార్గెట్ చేసింది. అతను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. మేడం డిమాండ్ పవన్ రీతు గురించి బయట చాలా రకంగా మాట్లాడుకుంటారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉండి డైరెక్ట్ గా చూసారు కాబట్టి. అవును మేడం, వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేదు మేడం. మేడం నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం. తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు డిమాండ్ పవన్ కానీ. అది బాగా కూల్గా వెళ్తాడు మేడం, ఆ ఫ్రెండ్షిప్పే మేడం. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ ఉంటుందన్న, అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడి వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను. చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు ఇద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు, మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా, సో కోట్ల మంది తీసుకుందాం, మీరు తీసుకుందాం అన్న. అప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా, ఇది నా కొడుకు అని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి. నేను అదే చెప్తున్నాను, 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. మీరు చూసేది వేరే, చూశారు లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న. మీకు వచ్చిందా మొత్తం? ఎస్ ఐ నో, మీరు చెప్పాలి, మీ నోతే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రాదు, నాకు తెలుసు రాదన్న అన్నా, చెప్తున్నాను కదా అన్న. అదే అదే అన్న, అంటే మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒకలాగా. అది ఫ్రెండ్షిపే నడుస్తుంది, ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్షిప్. వాళ్ళు ఉంటారో లేదో, నేను మాత్రం అలాగే ఉంటానన్న. లోపల ఎలాగ ఉన్నాను, బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే దగ్గర నుంచి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. గ్రూప్ వర్క్ మీకు వచ్చి ఉంటుంది, మొన్న వీడియో కాల్ మేము అందరూ మాట్లాడుకున్నాం.
అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయి అన్న. ఫైనల్ క్వశ్చన్ సార్ ఇమాన్యుయల్ కప్పు గెలిచే అవకాశం ఉందా? నా ఫోన్ ఎక్కడుంది? లేదు. కమిడియన్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందంటారా ఇమాన్యుయల్? అన్న కొట్టాలనే అనుకుంటున్నా అన్న. ఇప్పుడు అందరూ ఈ 5గురిలో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్స్ అన్న, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది. సార్ 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 అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను ఆడిన టాస్క్ నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలోను. లేకపోతే నేను ఎప్పుడో 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తారా సార్ బిగ్ బాస్ హౌస్? సార్ చెప్పండి, మళ్ళీ వెళ్తాను తనకి. అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను సార్. తగ్గింది కాబట్టి బయటకు వచ్చేసరికి కూడా అనుకోవచ్చా మరి? అంటే 1 weekలోనండి. ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంకా బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు. మీ దగ్గర నుంచి కామెడీ తగ్గింది కాబట్టి మిమ్మల్ని నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ తీస్తున్నాడు, అందుకనే ఉన్నాడు. అధ్యక్ష సుమనన్న గారు, మీరు బర్నీ గారితో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉండే కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎట్లా? 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు. యా, స్టిల్ గోయింగ్ ఆన్ మేడం. అది వెళ్తుంది మేడం. అది